తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై ఇంతకాలం కొనసాగిన సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ప్రతిపాదించిన ఇద్దరు ఎమ్మెల్సీల అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్. దాంతో ఎమ్మెల్సీలుగా మహమ్మద్ అజరుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం త్వరలో ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ప్రతిపాదించి గత ఏడాది గవర్నర్కు పంపింది తెలంగాణ ప్రభుత్వం. వివిధ కారణాలతో ఆ ఫైలు ఇంతకాలం లోక్ భవన్లో పెండింగ్లో ఉంటూ వచ్చింది. మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం చేసి ఈ నెలాఖరుకు 6 నెలలు అవుతూ ఉండటంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి రాకపోతే మంత్రి పదవి పోతుందేమో అనే చర్చ కూడా జరిగింది. మహమ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి గవర్నర్ ఓకే చెప్పకపోతే ఏం చెయ్యాలి అన్న కోణంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేశారు. ఇటీవలనే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు గవర్నర్తో భేటీ అయ్యి గవర్నర్ కోటాలో అజారుద్దీన్, కోదండరాం అభ్యర్థిత్వాలపై సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి అని కోరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ ప్రతిపాదించిన ఇద్దరు ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాలపై ఎట్టకేలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోద ముద్ర వేశారు. ప్రొఫెసర్ కోదండరాం, మంత్రి అజారుద్దీన్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అజారుద్దీన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఇంతకాలం పడుతున్న టెన్షన్ కు ఫుల్ స్టాప్ పడింది. మరోవైపు ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వ విషయంలోనూ గవర్నర్ నుంచి సానుకూలంగా నిర్ణయం రావడంతో ఇటు కాంగ్రెస్ నేతలు, అటు తెలంగాణ జనసమితి నేతలు హర్షం వ్యక్తం చేశారు. తాను ఎప్పటిలాగే ఉంటాను అని, గన్మెన్లు అవసరం లేదు అన్నారు ప్రొఫెసర్ కోదండరాం. వద్దు, వాటి వల్ల వచ్చే అవసరం ప్రయోజనం ఏం లేదు, దానివల్ల కలిగే ప్రయోజనం ఏం లేదు. ఒక ఇద్దరు మనుషులు ఏ పని లేకుండా మన వెంట తిరుగుతుంటే అది నాకే వింతగా అనిపించింది. ఎందుకు తిరగాలి మన చుట్టూ? వాళ్ళ అవసరమే లేదు. రెండు, ప్రజలకు మనకు రక్షణ ఇవ్వవలసింది ప్రజలే కానీ పోలీసులు అని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదు. అందుకనే వద్దని అనుకున్నా. పెద్ద చిరాకు తప్పదంతా వచ్చే ప్రయోజనం లేదు. కొంతకాలంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీల అభ్యర్థిత్వానికి సంబంధించిన ఫైలు క్లియరెన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పడుతూ వస్తుంది. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాలకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు ప్రభుత్వ పెద్దలు.